Hi children, welcome to our channel. This is Mr. P. Srinivas, School Assistant Physical Science, working at Government High School Sanatnagar Road, Medchal District, Hyderabad. నిరుద్యోగ యువతకు ఎప్పటికప్పుడు మంచి సమాచారము, జాబ్స్ యొక్క సమాచారం అందించడంలో భాగంగా ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి మీరు మళ్ళీ మంచి వీడియోలు రావాలంటే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ మిత్రులకు కూడా పంపించి ఇంత మంచి సమాచారాన్ని చేరవేయుటకు తోడ్పడండి. జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అవ్వగానే గవర్నమెంట్ జాబ్లో చేరాలనుకునే వారికి ఒక మంచి సువర్ణ అవకాశం. మై డియర్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ తోటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో జాబా? ఆశ్చర్యంగా ఉంది కదా. చూడండి, తెలుసుకోండి వివరాలు. గ్రేడ్ ఏ స్థాయిలో చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, గుడ్ శాలరీ, మంచి శాలరీ ఉంటుంది, ప్రమోషన్ ఛానల్స్ కూడా ఉంటాయి. అలాంటి పోస్టులు ఏంటియో మనం ఇప్పుడు గమనించబోతున్నాము మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంత మంచి అవకాశాలు ఉన్నటువంటి సమాహారమే ఏమిటయ్యా అదంటే సిహెచ్ఎస్ఎల్. ఎస్ఎస్సి వారు నిర్వహించేటటువంటి పరీక్ష సిహెచ్ఎస్ఎల్. దట్ మీన్స్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ 2020-21కి సంబంధించినటువంటి ప్రకటన ఇది. దాని విశేషాలు చూద్దామా మరి. కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖలలో ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కోర్టు క్లర్క్ పోస్టుల భర్తీ కోసం మరి ఈ సిహెచ్ఎస్ఎల్ను ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తుంది. లాస్ట్ ఇయర్ 4000 పోస్టులు వచ్చాయి. మరి వాట్ ఈజ్ ఎలిజిబిలిటీ? అర్హత ఏంటిది వాటికంటే ఇంటర్ ఆర్ ఈక్వివలెంట్. అబ్బా, ఎంత చక్కటి అవకాశం చూడండి. ఫర్ డిఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ కాగ్, ఇంటర్ విత్ మ్యాథ్స్ స్టూడెంట్స్. మామూలుగా ఈ పోస్టులన్నిటికీ ఇంటర్ కానీ ఇంటర్కు తత్సమానమైనటువంటి పరీక్ష కానీ పాస్ అయి ఉండాలి. అందులో ప్రత్యేకంగా డిఈఓకి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు పర్టికులర్గా కాగ్లో ఉంటాయి. అలాంటి వాళ్లకు ఇంటర్మీడియటే ఉండాలి, కానీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఒకటి ఉండాలి అన్నమాట. ఏజ్ 18 to 27 years as on 1st January. అంటే born between 2nd January 1994 and 1st January 2003. మరి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎలా? ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ 5 years, ఫర్ ఓబీసీ స్టూడెంట్స్ 3 years, ఫర్ పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కు 10 years. బా, ఎంత మంచి అవకాశమో చూసారా. పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటాం మనం, ఫిజికల్లీ విత్ డిజేబిలిటీ. మరి అదే ఫిజికల్లీ విత్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ అని అనుకోండి, 13 years. బా, ఎంత మంచి అవకాశం. అదే పీడబ్ల్యూడి ప్లస్ ఎస్సీ ఎస్టీ అనుకోండి, 15 years. అదే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ పిల్లలకి 3 years. తర్వాత ఫర్ విడోస్ అండ్ లీగల్లీ డైవర్స్ వాళ్ళకి అప్ టు 35 years. యుఎం అంటే అన్మ్యారీడ్. మరి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కు అప్ టు 40 years ఏజ్ వరకు. దేంట్లో అనుకుంటున్నారు అది? ఫర్ విడోస్ అండ్ లీగల్లీ డైవర్స్డ్ క్యాండిడేట్స్కు జనరల్గా అన్మ్యారీడ్ అయితే అప్ టు 35 years వరకు ఛాన్స్ ఉంది. అదే విడోస్ అండ్ లీగల్లీ డైవర్స్డ్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనుకోండి అప్ టు 40 years ఏజ్ వరకు కూడా అవకాశం ఉంది. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా అంటే దీంట్లో టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని ఉంటున్నాయి. 3 రకాల స్టెప్స్లో ఎగ్జామ్స్ ఉంటుంది. టైర్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, టైర్ 2లో డిస్క్రిప్షన్ పేపర్ ఉంటుంది, టైర్ 3లో స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్.
టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూస్తే మనము అందులో జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే బేసిక్ ఆర్థమెటిక్ స్కిల్స్ ఉంటాయి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జే అందులో 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. టోటల్లీ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. టైమ్ 60 minutes ఫర్ జనరల్ క్యాండిడేట్స్, 80 minutes ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. మరి ఈ టైర్ 1 ఎగ్జామ్లో అన్నీ కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లేదా ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. అయితే నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. ఫర్ ఈచ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ నెగటివ్ మార్క్స్ 0.5. అంటే ఒక్క రాంగ్ ఆన్సర్ పెట్టారంటే మీకు వచ్చినటువంటి మార్కులో హాఫ్ మార్క్ కట్ చేస్తారనమాట. టైర్ 2లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి గమనిస్తే ఇది డిస్క్రిప్టివ్ టెస్ట్. ఇందులో ఎస్సే రాయవలసి ఉంటుంది, ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ. అందులో 200 నుంచి 250 వర్డ్స్ రాయవలసి ఉంటుంది. తర్వాత దాంట్లోనే అప్లికేషన్ ఏ విధంగా రాయాలి, లెటర్ ఏ విధంగా రాయాలి అనేటటువంటి స్కిల్ మీద కూడా ఉంటుంది. 150 to 200 వర్డ్స్ యూజ్ చేయాలి. మరి ఇందులో అభ్యర్థులు మినిమం 33% స్కోర్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అది చాలా ఇంపార్టెంట్. 100 మార్క్స్ 60 minutes టైం ఉంటుంది, 1 hour ఉంటుంది. అన్నీ కూడా 10th స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్ఎస్ కానీ లెటర్ రైటింగ్ కానీ. మరి టైర్ 2 కంప్లీట్ చేసుకున్న వాళ్ళు టైర్ 3కి వస్తారు. మళ్ళీ అందులో ఏ విధమైనటువంటి ఎగ్జామ్ ఉంటుందో చూడండి. స్కిల్ టెస్ట్ ఫర్ డిఈఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్స్కు స్కిల్ టెస్ట్ ఉంటుంది. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఏ 30 words per minute హిందీ వాళ్ళకైతే. అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే 35 words per minute మీరు టైప్ చేయవలసి ఉంటుంది విదిన్ 15 minutes. ముఖ్యంగా ఎల్డీసీ వాళ్ళకి జేఎస్సీ అంటే జూనియర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ కానీ, పిఏ కానీ, ఎస్ఏ కానీ పోస్టులకు టైపింగ్ టెస్ట్ అనేది కంపల్సరీ మరి నిర్వహించబడుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ కనుక గమనిస్తే నోటిఫికేషన్ 6th November 2020 వెలువడింది. రిజిస్ట్రేషన్లు కూడా అప్పుడే ప్రారంభమైనాయి. ఆన్లైన్ అప్లికేషన్ మనం అప్లై చేసేది లాస్ట్ డేట్ 15th December 2020. సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 అడ్మిట్ కార్డు మనకు April 2021లో వస్తుంది. టైర్ 1 ఎగ్జామ్ డేట్ కనుక గమనిస్తే 12th April 2021 నుంచి 27th April 2021 మధ్య నిర్వహించబడుతుంది. అప్లికేషన్ ఫీజ్ జస్ట్ 100 rupees అండి. మరి అందరూ కట్టాలా అంటే అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి, ఫిమేల్ క్యాండిడేట్స్కు లేదు. దేశభక్తులైనటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ కూడా లేదు. ఇది బాగా గమనించండి. మరి దీన్ని ఎట్లా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎస్ఎస్సి ఇక్కడ ఇవ్వబడింది, https. దాని ద్వారా ssc.nic.in ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. ప్రియమైన అభ్యర్థులారా, కష్టపడి చదవండి, చాలా సులభంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అనేది కూడా ఒక కళ. మీ జీవితంలో స్థిరపడిపోవచ్చు ఈజీగా. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. కష్టపడండి, జీవితంలో చక్కగా స్థిరపడండి. ఈ వీడియో చూసి మీ ప్రియమైనటువంటి మిత్రులకు కూడా పంపించండి. మరికొంతమందికి అవకాశాలు కల్పించండి. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా ఎప్పటికప్పుడు మీకు జాబ్ సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది.